వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. ఈ వీడియోలో ఆర్టికల్ 9 and 10 డిస్కస్ చేద్దామండి. లెట్ us first start with article 9. Persons voluntarily acquiring citizenship of a foreign state not to be citizens. No person shall be a citizen of India by virtue of article 5 or be deemed to be a citizen of India by virtue of 6 or 8 if he has voluntarily acquired the citizenship of any foreign state. ఇప్పుడు ఒక ఫారెన్ స్టేట్ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాక అతను ఆర్టికల్ 5 పరంగా కానీ 6 పరంగా కానీ 8 పరంగా కానీ ఎలాగ సిటిజన్ అయినా సరే, 5 పరంగా కానీ 6 కానీ 8 పరంగా కానీ ఎలాగ సిటిజన్ అయినా సరే, ఈ షల్ నాట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎనీమోర్ ఇఫ్ హీ అక్వైర్స్ ద citizenship of any foreign state. No person shall be a citizen of India. No person shall be a citizen of India if he has voluntarily acquired citizenship of any foreign state. ఆర్టికల్స్ని మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే, no person shall be a citizen of India if he has voluntarily acquired the citizenship of any foreign state by virtue of article 5 or be deemed to a citizen of India by virtue of article 6 or 8. అట్లా ఈ రెండు స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్ మనకి. No person shall be a citizen of India if he has voluntarily acquired the citizenship of any state. ఓకే అండి. ఆర్టికల్ 5లో ఉన్న సిటిజన్ అయినా సరే, ఆర్టికల్ 6 పరంగా సిటిజన్ అయినా సరే, ఆర్టికల్ 8 పరంగా సిటిజన్ అయినా సరే. ఆర్టికల్ 5 ఏం చెప్తుందండి? ఆర్డినరీ రెసిడెంట్ ఇన్ ఇండియా, born in India, either of his parents born in India or grandparents born in India or natural domicile, ఇవన్నీ కూడా ఆర్టికల్ 5 ప్రకారం సిటిజన్ ఆఫ్ ఇండియా అవుతారు. ఆర్టికల్ 6 ఏం చెప్తుంది? పాకిస్తాన్ నుంచి ఇండియాకి బిఫోర్ 19th July 1948 వస్తే ఆర్డినరీ రెసిడెంట్ సిటిజన్ అయిపోతారు కదా. అదే తర్వాత వస్తే ఒక 6 months ఉండి రిజిస్టర్ చేసుకోవాలి. అది ఆర్టికల్ 6. ఆర్టికల్ 8 అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. మన కాన్సులేట్కి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇస్తారు. కండిషన్ ఏంటి? born in India, either of his parents or grandparents, ఈ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్కి సిటిజన్ ఆఫ్ ఇండియా ఇస్తారు. బట్ ఇన్ ఎనీ కేస్, ఏది ఏమైనా సరే, ఇఫ్ హీ హాజ్ వాలంటరీలీ అక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ స్టేట్ షాల్ నాట్ బీ, నో పర్సన్ షాల్ బీ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎనీమోర్. సో ఇది ఆర్టికల్ 9 ఏంటి? పర్సన్స్ వాలంటరీలీ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఏ ఫారెన్ స్టేట్ నాట్ టు బీ సిటిజన్స్. దట్ ఈస్ ఆర్టికల్ 9. మీ ఆధార్ కార్డులో మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పుగా ఉంటే ఇంక మీరు దాన్ని మార్చుకోవడం కోసం ఆధార్ సెంటర్కి వెళ్ళి లైన్లో నాట్ టు బి సిటిజన్స్. దట్ ఈస్ ఆర్టికల్ 9. ఐ హోప్ నేను చెప్తున్నది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమాత్రం అర్థం కాకపోయినా, కొంచెం టఫ్గా ఉన్న, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఉన్న కామెంట్స్ పెట్టండి. బట్ ఈ ఆర్టికల్స్ ఇక్కడే మీకు ఈ సిటిజన్షిప్ దగ్గరే కొంచెం ఇబ్బంది ఉంటుంది. వన్స్ మనం ఫండమెంటల్ రైట్స్కి వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. అది మనం రొటీన్గా చూసేది కాబట్టి. సిటిజన్షిప్ అనేది ఏంటంటే వీ డోంట్ కమ్ అక్రాస్ ఈ పర్టికులర్ సిటిజన్షిప్ థియరీ కానీ సిటిజన్షిప్ యాక్ట్ కానీ వీ డోంట్ కమ్ అక్రాస్. ఎక్కువ దాని గురించి మనం పట్టించుకోం, దాని గురించి మైండ్ చేయం. ఈ మధ్యన మన ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలుసుకున్నది, ఈ గ్రీన్ కార్డు ఉంటే మనకి ఇక్కడ సిటిజన్, అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే ఇక్కడ సిటిజన్షిప్ పోతుంది, లేదా అమెరికాలో పుట్టిన వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు అక్కడ సిటిజన్స్, ఇక్కడ ఇంకా సిటిజన్షిప్ ఉండదు. ఇలాంటి విషయాలు మనకి ఈ మధ్యన రీసెంట్గా అబ్రాడ్ రావడం తెలుస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ సిటిజన్షిప్ చాప్టర్ ఒకటి కొంచెం క్రిటికల్గా ఉంటుందండి. ఇంకా తర్వాత కొంచెం స్మూత్గా వెళ్తుంది. బట్ స్టిల్ కొంచెం జాగ్రత్తగా ఒక ఆర్టికల్ కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్స్ అయితే తక్కువే ఈ పర్టికులర్ సిటిజన్షిప్ చాప్టర్ నుంచి వచ్చిన బేసిక్ క్వశ్చన్స్. అంటే ఈ క్లాజెస్ మీద అంత ఎక్కువ అడిగింది లేదు ఎప్పుడు కూడా, వెరీ రేర్. So 10, continuance of the rights of citizenship. Article 10. Every person who is deemed to be a citizen of India under any of the foregoing provisions of this part shall continue to be such citizen subject to the provisions of any law that may be made by the parliament. ఏం లేదండి, సిటిజన్షిప్ అన్నవాడు సిటిజన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటాడు, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా దట్ మే బి మేడ్ బై పార్లమెంట్. అంటే పార్లమెంటు చట్టం చేస్తుంది. ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ ఈ సిటిజన్షిప్ మీద చట్టం చేసినప్పుడు దానికి అనుగుణంగా సిటిజన్ ఆఫ్ ఇండియా ఆ పరిస్థితులు మారుతాయి. అప్పుడు దాకా ఉన్న యాక్ట్ ప్రకారం నడుస్తూ ఉంటాం. ఏదైనా మారిస్తే దానికి అనుగుణంగా సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎనీ లా దట్ మే బి మేడ్ బై ద పార్లమెంట్ అని అంటున్నాడు అనమాట. అంటే ఏదేమైనా కంటిన్యూన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఒక యాక్ట్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఫైనల్గా ఏమైనా లా చేసింది అనుకోండి పార్లమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 చేశారు కొత్తగా. సో ఇప్పుడు దీని ప్రకారం సిటిజన్షిప్ నడుస్తుంది అనమాట. సో ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్ అంటే ప్రొవిజన్స్ ఆఫ్ లా మేడ్ బై ద పార్లమెంట్. ఈ ప్రొవిజన్స్ బట్టి సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుంది. సో అది ఈ కంటిన్యూన్స్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి సిటిజన్ ఆఫ్ ఇండియా అండర్ ఎనీ ఆఫ్ ది ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్, అంటే 5, 6, 8, 9 అన్ని రకాలుగా కూడా ఫోర్గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ షాల్ కంటిన్యూ టు బి సచ్ సిటిజన్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్. ఓకే అండి. అప్పుడు దాకా ఈ పార్లమెంట్ చట్టం చేసే వరకు ఏదైతే ఏ రకంగా అయితే సిటిజన్షిప్ వచ్చిందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఆర్టికల్ 10. ఇక్కడతో ఆర్టికల్ 10 అయిపోయింది. ఆర్టికల్ 11 లాస్ట్ ఆర్టికల్. దేర్ ఇట్ సెల్ఫ్ సిటిజన్షిప్ క్లోజ్డ్. దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ఫండమెంటల్ రైట్స్.
ఇంకా అక్కడి నుంచి క్వశ్చన్లే క్వశ్చన్లు మనకి.